కన్యక. గాయ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఈ కన్యక మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గాయ్స్, చాగంటివారిపాలెం అనే విలేజ్లో ఉన్నటువంటి విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తికి సంబంధించిన ఒక బ్రాహ్మణ కుటుంబం అయితే ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీలోకి ఆర్కియాలజిస్ట్ శ్రావ్య అనే అమ్మాయి సడన్గా ఒకరోజు ఎంట్రీ ఇస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గాయ్స్, ఈ ఆర్కియాలజిస్ట్ శ్రావ్య అనే అమ్మాయి అసలు ఎవరు, అండ్ ఈ అమ్మాయి విశ్వనాథ శాస్త్రి వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది, అండ్ అంతేకాకుండా అసలు ఈ మూవీలో కన్యక అంటే అసలు ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది, ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో స్టోరీ అండ్ అందులోని మెయిన్ పాయింట్ ఈ రెండు కూడా పర్లేదు, బాగానే ఉన్నప్పటికీ స్టోరీ నెరేషన్ మాత్రం చాలా అంటే చాలా ల్యాగీగా ఉందన్నమాట. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళే, సో వాళ్ళ యాక్టింగ్ అయినా బాగుందా అంటే అది కూడా లేదన్నమాట. పోనీ టెక్నికల్ టీం వర్క్ అయినా బాగుందా అంటే ఓన్లీ మ్యూజిక్ కొద్దిగా పర్లేదు, డీసెంట్గానే ఉంది. బట్ సినిమోటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా పూర్గా ఉన్నాయనే చెప్పాలి. అయితే ఇక్కడ నేను లాస్ట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే గైస్, ఈ మూవీ యొక్క డ్యూరేషన్ వచ్చి జస్ట్ 1 hour 10 minutes ఉంది, కానీ దాన్ని ఇంకా ఎడిటింగ్లో లేపేసి ఒక 30 to 40 minutesకి తెచ్చేసి ఉంటే మూవీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కన్యక మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ కన్యక మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.